సీత హాయ్. 1,00,000 రూపాయలు తీసుకొచ్చి వైజయంతికి ఇవ్వు. హాయ్. ఇవిగో తాళాలు. కారు వస్తుంది. హలో ఇలియట్. ఫోన్లో అంటే ఓకే, ఇక్కడ కూడానా? అది మా అన్నయ్య ముందు. సారీ చైతు. మా ఎల్డర్ బ్రదర్ విక్రమ్. హాయ్. హాయ్. అవును, లౌడ్ స్పీకర్ బొబ్బర్లంగ్ సీత మీ తాతయ్య ఏరి? అందరం మీ ఇంటికే బయలుదేరాం. అర్జెంటుగా లాయర్తో కొన్ని విషయాలు మాట్లాడాలి, నువ్వు వెళ్ళు, మేము తర్వాత వస్తాం అన్నారు. అవునా? అందుకే నేను ఒక్కదాన్నే వచ్చాను. పాండు, లగేజ్ తీసుకుంటా. అలాగే సరే, ప్లీజ్ కమ్. తాతయ్య, తను వైజయంతి, యుఎస్లో నా ఫ్రెండ్. ఈ మధ్య ఇండియా వచ్చి బొబ్బర్లంకలో వాళ్ళ తాతయ్య దగ్గర ఉంటుంది. వైజయంతి మా తాతయ్య గారు. నమస్కారం తాతయ్య గారు. నమస్తే అమ్మా. చిరంజీవ చిరంజీవ. మా వదిన గారు. నమస్తే అండి. నమస్తే. సరే, ప్లీజ్ కమ్. వైజయంతి, ఫ్రెష్ వస్తే టిఫిన్ చేద్దాం. అలాగే చైతన్య, తొందరగా వస్తాను. మళ్ళీ మనం కోర్టుకు వెళ్ళాలి. కూల్. కోర్టుకి నీతో పాటు నేను విక్రమ్ అన్నయ్య వస్తాం, సరేనా? థ్యాంక్ యూ చేతు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఇన్. మేడం, లగేజ్. థ్యాంక్ యూ.
అమ్మో టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఏమైంది గురుగారు? కోర్టుకి ఇంకా చాలా టైం ఉంది కదా. నా టెన్షన్ అది కాదురా, సీత అమృతగా కోర్టుకు వస్తుందా రాదా అని ఒక టెన్షన్. మరి ఇంకో టెన్షన్ ఏముంది? ఒకవేళ లాయర్గా అమృత కోర్టుకు వస్తే వస్తే గెలుస్తానని కాన్ఫిడెన్స్ ఉంది గాని ఆ రోజు చూడు కోర్టులో ఇంజెక్షన్ చేసుకుని కళ్యాణి కేసు గెలిపించిందే, అలా ఏదైనా మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ తో కోర్టుకు వస్తుందేమోనని టెన్షన్ అంతే. గురుగారు, మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఇంకోటి ఉంది. ఏంటి చెప్పి చావు. మీరు అనుకుంటున్నట్టుగానే ఆ సీత అమృత అయ్యి లాయర్గా కోర్టుకు వస్తే 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 అన్నావంటే 2 పీకుతా నేల మీద పాకుతావు. చెప్పు. అమృత మీద మీరు మర్డర్ అటెంప్ట్ చేశారు కదా, ఆ పగతో విక్రమ్ బాయ్ మిమ్మల్ని అప్పుడే చంపాలనుకున్నాడు. మీరేమో ఊరొదిలి పారిపోయారు. ఒకవేళ అమృత ఇప్పుడు కోర్టుకు వచ్చిందనుకో, విక్రమ్ బాయ్ కూడా కోర్టుకు వచ్చి మిమ్మల్ని చూస్తే మీ బ్యాండ్ వాయిస్తాడేమో అని నా డౌట్. గురుగారు, ఇది జస్ట్ నా డౌట్ అంతేనండి. రే, ఇప్పుడు కోర్టుకెళ్లే మూడ్లో ఉన్నారా, పైగా అమృత టెన్షన్ ఒకటి. ఇప్పుడు విక్రమ్ గురించి డౌట్ క్రియేట్ చేయడం అవసరమారా? అబ్బే, నా ఉద్దేశం మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఏడిపించాలని కాదండి. ఒకవేళ విక్రమ్ కోర్టుకు వస్తే హరి హరి రే ముసలాడా, మా అమ్మకు అన్యాయం చేసి నిన్ను కోర్టు శిక్షించలేకపోవచ్చు, కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ఈ లోకం నుంచి వెళ్ళిపోయే పెద్ద శిక్ష నేనే నీకు వేస్తాను. నేనే వేస్తాను. బయలుదేరదామా? కాఫీ తాగి వెళ్దాం. కూర్చోండి. రంగమ్మా, ఓరి నాయను, గురువుగారు సీతో అమృతో అని చాలా టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ సీత అమృతగా కోర్టుకు వస్తే తాతయ్య, ఈ డ్రెస్ ఎలా ఉంది?
ఫోటోలో చూసిన అమృత తనే అంటే బొబ్బర్లంక సీత, లాయర్ అమృత ఇద్దరూ ఒకటే. హలో, లాయర్ గారు, నేను బిక్కవల్ సుబ్బారాయుణ్ణి. ఏంటండి సుబ్బారాయుడు గారు, ఆ సీత గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పరే? అసలు ఫాలో చేశారా లేదా? చేశానండి, రాత్రంతా ఫాలో చేశాను, ఇప్పుడు తెల్లారి కూడా ఫాలో చేశాను. సరే, విషయం చెప్పండి. ఇప్పుడండి సీత అమృత అయితే అమృత సీత అయితే రెండు ఒకటే కదండి. ఒకటే కదండి బాబు. ఇప్పుడంటే ఒకవేళ సీత అమృత అయితే అమృత సీత అయితే మీరు కేసు గెలవలేరు. అంటే మా బాస్ లంకా నాగరాజు కొంప కొల్లేరు, అంతే కదండి. సుబ్బారాయుడు గారు, ఇప్పటికే నరాలు తెగిపోతున్నాయి, మీరు ఇంకా మీటకండి. మేటర్ చెప్పండి. ఇప్పుడంటే ఒకవేళ అమృత సీత కాకుంటే సీత అమృత కాకుండా మీరు కేసు గెలుస్తారు. అంటే మా బాస్ లంకా నాగరాజు గారి కొంప కలకలాడుతుంది, అంతే కదండి. బీపీ, షుగరు, గుండెపోటు అన్ని తెప్పించేయకండి సుబ్బారాయుడు గారు, ప్లీజ్. అది కాదండి, ఇప్పుడు అమృత సీత అంటారా, సీత అమృత అంటారా? సుబ్బారాయుడు గారు. చంద్రశేఖర్ గారు, వాడు తింగరాడు, నేను మాట్లాడతాను, ఇలా ఇవ్వండి. సుబ్బారాయుడు గారు చెప్పండి. మీరు ఊహించింది నిజమేనండి, సీతే అమృత. ఇప్పుడే లాయర్ కోట్ వేసుకుని బిల్డప్ గా బయటకు వచ్చేసి కార్లో కోర్టుకు బయలుదేరింది. హలో 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 చెప్పు చెప్పు. చెప్పేంటండి? ఓహో, అమృత వేసుకున్న చెప్పులా? నేను చూడలేదండి. సుబ్బారాయుడు గారు, మీరు చూసింది నిజమా కాదా చెప్పమంటున్నాను. అబ్బా, నిజమండి బాబో, నిజం నిజం నిజం. చంద్రశేఖర్ గారు, ఏమైంది? ఏమైంది? చంద్రశేఖర్ గారు, ఏమైందండి? ఆ బొబ్బర్లంక సీతే అమృతని తేలింది నాగరాజు గారు. అమృత అమృత అని కేసు నుంచి డైవర్ట్ అవ్వకండి. అసలు అమృత అయితే మనకేంటి భయం? మనకేంటి భయం? కోర్టులోనే తెలుసుకుందాం. మా గురువుగారు పైకి ఇలా కూల్గా అంటున్నాడు కానీ లోపల కిడ్నీలు ఉడికిపోతూ ఉంటాయి. సీత అమృత అనగానే కాఫీ కప్పు వదిలేశాడంటే బాడీలో క్యూ కేక పుట్టి ఉంటుంది. అమృత అమృత అమృత, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ఇలా కలుసుకోబోతున్నాం? రా రా రా, కోర్టులోనే తేల్చుకుందాం. చంద్రశేఖర్ గారు, టెన్షన్ పడకండి, పదండి పదండి. రై, కప్ప అక్కడ పెట్టి ఆ కోడ్ తీసుకురా, అలాగే ఫైల్స్ కూడా తీసుకురా.
ఫొటోస్ ఉన్న కవరు బ్యాగ్ తగిలి కింద పడినట్టుంది. రావచ్చా? రావచ్చు. రెడీయా? రెడీ. వామ్మో, ఏమైంది? చీర కట్టావా? మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు. ఎలా ఉందో చెప్పు. చీరలో ఎలా ఉన్నానో చెప్పమంటే మినుగురు పురుగులా అలా చుట్టూ తిరుగుతావేంటి చైతన్య? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని కోపనికస్ చెప్పాడు. నోనో, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు? ఎందుకంటే ఈ భూమి మీద చీర కట్టుకున్న అతిలోక సుందరీమణులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందర్నీ మిస్ అయిపోకూడదని సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. అమ్మాయిలకి మరీ అంత డెప్త్ పొగడతలు నచ్చవు గానీ ఏదైనా సింపుల్ గా ఉంటే చెప్పు. నిజం చెప్పనా? ఎక్కడో టచ్ చేసావు. హార్ట్ జాగ్రత్త. తొందరగా టిఫిన్ చేస్తే కోర్టుకు బయలుదేరచ్చు. సారీ. చైతన్య, ఫొటోస్ కింద పడ్డాయి. ఎవరివి? ఓ, ఇవా? ఫొటోస్ ఎవరివి? నీవా? నావి కావు. వైజయంతి, మీ కేసు వాదించే లాయర్ ఎవరు? నాకు తెలియదు చైతన్య. ఈరోజు అమృత కనుక ఉండుంటే తన గురించి నీకు చెప్పేవాణ్ణి. అమృత మీ కేసు ఖచ్చితంగా గెలిపించేది. అమృత ఎవరు? తన గురించి ఇంకోసారి చెప్తాను. కోర్టు టైం అవుతుంది, పద. చైతు, ఇంకో దోశ వేసుకో. అమ్మో, వద్దొద్దునా. విక్రమ్ బావా, నీకు? వైజయంతి, నీకు వేయనా? అమ్మో వద్దు. అంటే నా దోశలు బాలేవా? సూపర్ సూపర్. అయితే ఇంకో దోశ వేసుకో. అయితే వైజయంతి కూడా 2 దోశలు వదినా. నీకు కూడా వేయనా బావా? నాకొద్దు, చాలు. పర్లేదు, వేసుకో. చాలు. వెయ్యి వెయ్యి. వద్దు, నేను వద్దు. వెయ్యి వెయ్యి వెయ్యి. తిను. చంద్రశేఖర్ గారు, మొదలు పెట్టండి. సారీ యువర్ ఆనర్, ప్రతివాది లాయర్ గారు ఇంకా కోర్టుకి రాలేదు. వచ్చాను యువర్ ఆనర్.